హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెల్కమ్ టు ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా స్త్రీ నిధిలో ఇంచుమించు 170 పోస్టులకు, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. చాలామంది నోటిఫికేషన్ సందర్భంగా నోటిఫికేషన్ అప్లై చేసి ఉన్నారు. సో చాలామంది అడుగుతున్నది ఏంటంటే, ఓవరాల్ ఇంటర్వ్యూ జరుగుతుంది కదా, అవి ఇంటర్వ్యూలో ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు అనేది మన కామెంట్స్ అడుగుతూ ఉన్నారు. నేను ఎక్స్పెషల్లీ ఇంటర్వ్యూలో అడిగే ప్రశ్నలకు సంబంధించి ఒక డేటా తయారు చేయడం జరిగింది. ఎక్స్పెషల్లీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డోక్రా నుంచి మీరు ఆ డోక్రాలపై ఏదైతే డోక్రా సంఘాలు ఎస్ఎస్సి గ్రూప్స్ ఉన్నాయో వాటికి మీరు అకౌంట్స్ టాలీలో కావచ్చు, ఎంఎస్ ఆఫీస్లో కావచ్చు, ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కావచ్చు, ఏదేమైనా కంప్యూటర్ నాలెడ్జ్ మీకు ఉండి తీరాలి. సో అదేవిధంగా మీకు అకౌంట్స్పై కూడా మంచి నాలెడ్జ్ ఉండాలి. సో అలాంటప్పుడు మీకు ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు? స్త్రీ నిధిలో 170 పోస్టులు ఏవైతే అసిస్టెంట్ మేనేజర్ జాబ్లు పడ్డాయో వాటికి సంబంధించి ప్రశ్నల సరళి ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి వీడియో లైక్ చేయండి, 10 మందికి ఉపయోగపడుతుంది. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో భాగంగా నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూడండి. సో ఇంటర్వ్యూ ఏ విధంగా మీరు ఫేస్ చేయాలి, శ్రీనిధి అసిస్టెంట్ మేనేజర్ ఇంటర్వ్యూ ఏ విధంగా జరగబోతుంది, పూర్తి గైడ్లైన్స్, ఓకేనా. సో మీ పర్సనాలిటీ కమ్యూనికేషన్, మీరు రూరల్ ఏరియాలో చేస్తూ ఉంటారు కాబట్టి మీ పర్సనాలిటీ కూడా చూస్తారు. సో అక్కడ మీ క్వాలిఫికేషన్ డిగ్రీ చూస్తారు, డిగ్రీతో పాటు మీకు ఎడిషనల్ ఎక్స్పీరియన్స్ ప్లస్ మీకు కంప్యూటర్ నాలెడ్జ్, ఈ 3 బేస్ చేసుకొని, ఓకేనా. డిగ్రీ, క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ బోత్ ఈ మొత్తం కూడా కన్సిడర్ చేస్తారు. సో గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఎక్కువ అవకాశం కల్పిస్తారు. కంప్యూటర్ నైపుణ్యాలు, ఎంఎస్ ఆఫీస్ పరిజ్ఞానం కంపల్సరీ, మీకు కంప్యూటర్ నాలెడ్జ్ ఖచ్చితంగా ఉండాలండి. సో సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లేకపోయినా ఓవరాల్గా ఇంటర్వ్యూలో ఖచ్చితంగా ఎంఎస్ ఆఫీస్ మీద కావచ్చు, లేదా టాలీ మీద కావచ్చు, ఎందుకంటే అకౌంట్స్ మీకు మంచి గ్రిప్ ఉండాలి కాబట్టి టాలీ మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో అలాగే మీకు ఈ గ్రోర్లో ఉంటాయి, పెద్ద ఒత్తిడి ఉండదు. బట్ ఒత్తిడి ఏదైనా గవర్నమెంట్ ఒక పైలట్ ప్రాజెక్ట్ తీసుకొని చేస్తే అప్పుడు మీ ఒత్తిడిలో మీరు ఎలా పనిచేస్తారు, మీ టైమింగ్స్ కావచ్చు, మీకు ఉన్న హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఎలాంటి స్కిల్ ఉంది, అలాగే మీరు ఏ విధంగా ఉంటున్నారు, ఇది పబ్లిక్ పాటు ఏమైనా పబ్లిక్తో పాటు లేదా తోటి ఉద్యోగులతో పాటు ఎలా ప్రవర్తిస్తారు, అలాగే ఎస్హెచ్జి మహిళా బృందాలపై మీకు అవగాహన ఎంతవరకు ఉంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ డోక్రా అంటే ఏంటి, సెల్ఫ్ డిపార్ట్మెంట్ అంటే ఏంటి, డిఆర్డి అంటే ఏంటి, లీడర్ అంటే ఏంటి, బుక్ కీపర్ అంటే ఏంటి, సిసి అంటే ఏంటి, ఏపీఎం అంటే ఎవరు, అసలు ఈ సూపర్వైజర్ అంటే ఎవరు, ఇవందరూ కూడా మీకు తెలిసి ఉండాలి. సో ఆ విధంగా అసలు క్వశ్చన్స్ ఫస్ట్ నేను ఈ క్వశ్చన్స్ మీకు తెలియజేస్తున్నాను. మీ గురించి చెప్పండి, ఫస్ట్ మీ గురించి చెప్పాలి కాబట్టి మీరు మీ పేరు, మీ చదువు, మీ స్కిల్, ఎక్స్పెషల్లీ మీ స్కిల్, మీ స్ట్రెంత్ చెప్పగలగాలి ఇంటర్వ్యూలో. సార్ నేను పలానా ఇంగ్లీష్ బాగా, నేను లెటర్ టైప్ బాగా చేస్తాను, అలాగే నాకు మంచి నాలెడ్జ్ ఎంఎస్ ఆఫీస్ మీద ఉంటే నేను ఎలాంటి శాలరీస్ బిల్స్ తయారు చేయాలన్నా, లేదు ఎలాంటి వర్క్ అయినా సరే నేను ఎంఎస్ ఆఫీస్లో ఈజీగా ఆ యొక్క ఫార్ములాస్ వాడి నేను సాల్వ్ చేయగలుగుతాను అంటే వెరీ గుడ్. సో అలాగే మీ ఉద్యోగానికి ఎందుకు అప్లై చేశారు, ఉద్యోగానికి అన్నప్పుడు మీరు ఖచ్చితంగా ఉద్యోగానికి ఎవరైనా ఫైనాన్షియల్ ప్రాబ్లంగా ఉండి ఉద్యోగంలో సమ్ శాలరీ వస్తే కుటుంబం గడుస్తుంది కాబట్టి అది నిజమే. బట్ నైతికంగా కొంత మనకి జాబ్లో ఉండాలి, అది ప్రజాసేవ. ఖచ్చితంగా అది మీరు డైరెక్ట్గా శాలరీ అని కానీ చెప్పలేం కాబట్టి ప్రజాసేవ, గ్రామీణ అభివృద్ధి మీద ఆసక్తి అని చెప్పొచ్చు. అలాగే స్త్రీనిధి గురించి మీకు ఏం తెలుసు అంటే తెలియాలని ఏముందని తెలిసినట్లయితే మీరు అసలు ఏదైతే స్త్రీనిధి ఉందో గోల్స్ అంటే ఆ లక్ష్యాలు ఏమిటి, గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన మహిళ సాధికారత ఇందులో ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మీరు చూడొచ్చు. అలాగే ఎస్హెచ్జి అంటే ఏంటి అడుగుతారు, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అంటే స్వయం సహాయక బృందాలు. ఒక్కొక్క గ్రూప్లో 10 మంది ఉంటారు. అలాగే 10 గ్రూపులు, 20 గ్రూపులకి లేదా 30 గ్రూపులకి ఒక లీడర్ని అపాయింట్ చేస్తారు, బుక్ కీపర్ని. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఓకే, అలాగే అసిస్టెంట్ మేనేజర్ పాత్ర ఏముంటుంది, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లోకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్త్రీనిధి ద్వారా మీరు లోన్స్ ఇవ్వాలి. ఆ లోన్స్ ఇచ్చిన తర్వాత వాటిని రీపేమెంట్ కావచ్చు, ఇంట్రెస్ట్కి సంబంధించి క్యాలిక్యులేషన్స్ కావచ్చు, అసలు సంబంధిత స్త్రీనిధికి సంబంధించి మీరు A to Z తెలుసుకోవాలి, ఓకేనా. అలాగే ఒత్తిడిలో మీరు ఎలా పనిచేస్తారు అనేది కూడా ఆసక్తికరమైన క్వశ్చన్ ఉంటుంది. సో ఖచ్చితంగా అడుగుతారు ఇంటర్వ్యూలో, బేసిక్ క్వశ్చన్స్ ఇవి. సో ఖచ్చితంగా మీరు ప్రశాంతంగా స్ట్రెస్ ఎంత ఉన్నా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయగలుగుతా అని చెప్పి సమాధానం చెప్పగలగాలి. అలాగే రీలొకేట్ కావడానికి రెడీ అని అడుగుతారు. ఎస్, మీరు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పోస్ట్ లేదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడైనా మీకు పోస్టింగ్ ఇస్తే మీరు వెళ్తారా అంటే ఎస్ అని చెప్పాలి. నో అని చెప్తే ఎవరు ఉద్యోగాలు ఇవ్వరు కదండి. సో ఖచ్చితంగా రాష్ట్రంలో మీరు ఉద్యోగానికి ఎక్కడికి వెళ్ళడానికైనా సిద్ధమా అంటే ఎస్, ఎందుకంటే ఇంచుమించు ఒక 30,000 రూపాయల జీతం దీని ద్వారా పొందుతారు కాబట్టి ఖచ్చితంగా మీరు
ఎస్ అని సమాధానం చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ కంప్యూటర్ స్కిల్స్ వివరించండి అంటే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్, అలాగే మెయిల్ ఎక్స్పెషల్లీ మెయిల్ ఎలా తీయాలి, ఎలా ఫార్వర్డ్ చేయాలి, మల్టిపుల్ మెయిల్స్ ఎలా పంపించాలి, ఓకేనా, ఎక్సెల్లో సమ్ కాలిక్యులేషన్స్ ఎలా చేయాలి అనేది కూడా మంచి నాలెడ్జ్ ఉండాలి. సో కంప్యూటర్ స్కిల్స్ గురించి మీరు చెప్పగలగాలి. అలాగే ఎస్హెచ్జి మహిళ రుణం తిరిగి ఇవ్వకపోతే మీరు ఏం చేస్తారు? అంటే ఎస్హెచ్జి గ్రూప్లో మీరు లోన్ ఇచ్చారు, బట్ వాళ్ళు రీపేమెంట్ చేయట్లా. సో మీరు ఏ విధంగా కోఆర్డినేట్ చేసుకుంటారు అనేది అక్కడ మీకు అడుగుతూ ఉన్నారు. సో మీ బలాలు ఏంటి? మీ బలాలు అంటే చెప్పాను ఆల్రెడీ, మీ స్ట్రెంత్ ఖచ్చితంగా చెప్పాలి. అంటే కమ్యూనికేషన్ స్కిల్ కావచ్చు, లీడర్షిప్ కావచ్చు, టైమింగ్ కావచ్చు. చాలామందిలో టైం పంక్చువాలిటీ ఉంటుంది, లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి, కమ్యూనికేషన్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా మీవే. మీ బలహీనత ఏమిటి? చిన్నదైనా వర్కౌట్ చేసి చెప్పాలి. చిన్న ఉంటాయి కాబట్టి చాలామంది కోపం త్వరగా వస్తుంది, చాలామంది హ్యాండ్ రైటింగ్ బాగోదు, చాలామందికి అంటే అంటే టైంకి రావాలి, పిల్లలకి చదువుల నిమిత్తం వాళ్ళు టైంకి రాకపోవచ్చు. ఏవైతే ఉన్నాయో మీరు క్యాజువల్గా చెప్పగలగాలి. సో మీరు ఎస్హెచ్జిలో పనిచేసిన అనుభవం ఉందా అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో మీరు అనుభవం ఉండాలంటే ఖచ్చితంగా మహిళ ఉండాలి. అవునా? అసలు ఇక్కడ ఈ అసిస్టెంట్ మేనేజర్ జాబ్లు అనేవి మహిళనే జాయిన్ అవ్వచ్చు, మేల్ అని జాయిన్ అవ్వచ్చు, ఎవరైనా ఇది ఎలిజిబులే ఈ పోస్ట్కి. బట్ ఎస్హెచ్జిలో మీకు అనుభవం ఉందా అంటే ఆ గ్రూప్లో మీరు సభ్యులై ఉంటే వెరీ గుడ్, మరీ మీకు మంచి అవకాశం దొరుకుతుంది, ఎందుకంటే మీకు అన్నీ తెలుసు కాబట్టి. అలాగే ఫీల్డ్ వర్క్ కోసం మహిళలతో పని చేయగలరా? ఎస్, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పాలి. అక్కడ మెయిల్ అయితే ఖచ్చితంగా చెప్పగలగాలి. మీరు కూడా ఎందుకంటే క్వశ్చన్స్ ఇలానే ఉంటాయి. మెయిల్కి పడదు ఈ క్వశ్చన్, ఫీమేల్కి పడదు. ఫీమేల్ ఇంటర్వ్యూకి వెళ్తే పడదు అంటే మీరు వాళ్ళు అడగరని అర్థం. మెయిల్ ఎవరైతే అడిగారు వాళ్ళు అడుగుతారు. ఎందుకని ఇక్కడ ఫీల్డ్ వర్క్ కోసం మహిళలతో పని చేయగలరా? ఖచ్చితంగా ఎవరైతే ఇంటర్వ్యూకి మెయిల్ వెళ్ళారో వాళ్ళకి అడుగుతుంది, ఎస్ అని చెప్పాలి. సో మీరు వారాంతరంలో పని చేయగలరా అంటే సెకండ్ సాటర్డే సండేస్లో సెలవులని అని కాకుండా వారాంతరంలో కూడా పని చేయగలరా అంటే ఎస్. మీ భవిష్యత్తు లక్ష్యం ఏంటి? గ్రామీణ మహిళా అభివృద్ధిలో భాగస్వామ్యం అంటే ఏదైతే డ్వాక్రా అంటే డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ చిల్డ్రన్ ఇన్ రూరల్ ఏరియాస్. అంటే అందులో ఉన్న సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కావచ్చు, వాళ్ళ చిల్డ్రన్స్ కావచ్చు, వాటికి సంబంధించి స్కీమ్సే ఈ డ్వాక్రాకి సంబంధించినవి. అలాగే మీరు ఉద్యోగానికి ఎందుకు అర్హులు అంటే మీకు ఒక డెడికేషను, ఇంట్రెస్ట్ అని చెప్పాలి సమాధానం. మీరు ఆర్గనైజేషన్ గురించి ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నారంటే మీరు ట్రైనింగ్లో అడగవచ్చు. ఓకేనా? మీకు ఎలా తెలుస్తుంది ఒక ఎస్హెచ్జి బలంగా ఉందో లేదో అని? అంటే ఒక గ్రూపు స్ట్రాంగ్గా ఉందా అంటే దివాలా తీస్తుందా అంటే ఇక్కడ రికార్డ్స్ అండ్ అనాలిసిస్ రీపేమెంట్స్ యాక్టివిటీ అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఓకే, ఇంటర్వ్యూ కోసం మీకు కొన్ని చిట్కాలు. ఎస్హెచ్జి స్ట్రక్చర్ అండ్ రూల్స్పై అవగాహన తెచ్చుకోండి. అలాగే శ్రీనిధి లోన్ ప్రొసీజర్ ఇంట్రెస్ట్ ఎలా ఉంటుందో తెలుసుకోండి. అలాగే బ్యాంకింగ్ టర్మ్స్, ఈఎంఐ మంత్లీ ఈక్విడెడ్ మంత్ ఇన్స్టాల్మెంట్స్, ఎన్పిఏ నాన్ పర్ఫార్మింగ్ ఎసెట్, ఈఎంఐ 3 months కంటిన్యూగా పే చేయకపోతే మనం ఎన్పిఏ అంటాం. అలాగే సాఫ్ట్ స్కిల్స్, ఎంపతి, రోల్ క్లారిటీ ఏంటి, డైలీ రిపోర్టింగ్, డైలీ కలెక్షను, ఇవన్నీ కూడా చెప్పండి. ఓకేనా? సమాధానంలో మీరు గట్టిగా మీకు ఏవైతే తెలుసో అవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. ఓకేనా? సో ఇంటర్వ్యూలో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాయి కాబట్టి మీకు మంచి జరగాలని కోరుకుంటూ, అందరికి మంచి జరగాలి, అందరూ బాగుండాలి. జై హింద్.